సర్కారు సర్కారు అన్నట్టే అయిపోయింది. ఈ చరిత్ర నిర్మాణం లేదు. దేశం మళ్ళీ వారసులు అన్నారు కోవిడ్ కాటక రెండు ఉన్నాయి అన్న ఉండద్దే మొన్న గుర్తుకొచ్చారు దా సర్దార్ సర్వవందల 16వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన బహుజన నాయకులకు, మహిళా సోదరులకు, పాత్రికేయులకు తెలంగాణ కలుపుతున్న కార్మిక సంఘం పక్షాన మేము శుభాకాంక్షలు, నమస్కారం తెలియజేయడం జరుగుతుంది. సర్దార్ సర్వాయి పాపన్న చరిత్ర ఒక బానిసత్వంపై ఆయన చేసిన ఒక పోరాటం అని, అప్పుడున్న మొదలున్న సామ్రాజ్యం మీద, వాళ్ళ అరాచకాల మీద వాళ్ళు చేసిన దారుణాలను చూసి చలించిపోయి కళ్ళు గీత కార్మిక వృత్తిని విడిచిపెట్టి 12 మందితో పోరాటం మొదలుపెట్టి లాస్ట్కు 12,000 మంది సైనికులతోని ఎన్నో కోటలు, ఎన్నో రాజ్యాలు చేయించి లాస్ట్కు చివరికి కోరుకున్న కోటను కూడా చేయించిన ఒక గొప్ప వీరుడు. ఆయన చరిత్ర మనకు ఇవాళ బ్రిటిష్ మ్యూజియంలో ఆయన విగ్రహం, ఆయనకు సంబంధించి కొన్ని పత్రాలు, ఆయుధాలు ఇప్పటికి కూడా అక్కడ భద్రంగా దాచిపెట్టిన ఒక నేపథ్యం ఉన్నది. వాళ్ళు అక్కడ ఉన్న మన బ్రిటిష్కి సంబంధించి అక్కడ ప్రభుత్వం అరే మీ దగ్గర ఇంత పెద్ద ఒక బహుజన నాయకుడు ఉన్నాడే అని వాళ్ళు చెప్పారాక కూడా ఇక్కడ ప్రభుత్వాలకు తెలియని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే అప్పుడు మీడియా కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, ఇంత ప్రచారం లేదు. కానీ అప్పుడు ఆయన ఎంతో గొప్పగా పోరాటం చేసి ఈ ప్రజలను, పేద ప్రజలను బానిసత్వం నుండి విముక్తి చేసిన సందర్భాలు మనకు చాలా ఉన్నాయి. అదేవిధంగా చూసుకుంటే అప్పుడున్న పన్నుల విధానం మీద కూడా ఆయన ముఖ్యంగా పోరాటం చేసిన చరిత్ర, అంటే ఇటువంటి మనకు నేపథ్యం ఉన్నది, అక్రమపురం చేసిన పోరాటం ఉన్నది. ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు కూడా అదే ఆశయాలను తీసుకుని ముందుకు పోతేనే రాను ఏదో కొట్లాడినోడే బతడు అన్నట్టు, లేకపోతే మనం కొట్లాడకపోతే పేద మధ్యతరగతి ప్రజలు ఇంకా దారుణంగా బానిసత్వానికి, అప్పుడున్న బానిసత్వం ఎట్లున్నదో అదే రకంగా మళ్ళా బానిసత్వం కిందకి పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆయన ఆశయాలతో ముందుకు పోవాలని ఈ సందర్భంగా అవకాశం ఇచ్చిన పెద్దల పట్టణంలో మరి ఈరోజు బహుజన వీరుడు మరి 360 సంవత్సరాల క్రితమే ఈ గోల్కొండ అనేటువంటి ఒక బీసీ గౌడబిడ్డ అయినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 316వ వర్ధంతి సందర్భంగా మేము గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ మరి ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో, మండల కేంద్రాలలో ఈరోజు బహుజన వీరుని యొక్క మరి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకునే విధంగా మా గీతా కార్మిక, మా గౌడ సోదరులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, సంపన్న వర్గాలు
సోదరి మనందరూ కలిసి ఈ రోజు వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నాం. ఒకటే ఒక మాట చెప్పదలుచుకున్నాను నేను. ఆనాడు 360 సంవత్సరాలకు ముందే ఈ దేశాన్ని వెళ్ళినటువంటి ఈ బీసీ గౌడ బిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి ఆలోచన విధానాన్ని, ఆయన స్ఫూర్తిని, ఆయన లక్ష్యాన్ని ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో మనం బీసీ ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలందరం కలిసి ఈ రాజ్యాన్ని ఈ రాష్ట్రాన్ని వెళ్ళే దిశగా మనమందరం ఆయన చూపించిన స్ఫూర్తిని ఈ రోజు వర్ధంతి సందర్భంగా మనందరం పాటుపడాలి. మన తెలంగాణ తొలి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో గౌడ కుల సంఘ నాయకులతో పాటు వివిధ సంఘాల నాయకులు కూడా అందరి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. నిజంగా ఇవాళ తెలంగాణ సంబంధించి ఆనాడే 300 సంవత్సరాల క్రితమే ఒక ప్రజాస్వామ్య పాలనకు స్వామ్యానికి మూలమైనటువంటి పాపన్న పాలన ఆ రోజు సామ్రాజ్యవాద ధిక్కారం అంటే రాచరికపు పాలనను మొఘల్ సైన్యాన్ని ఎదిరించి ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలను బడుగు బలైన వర్గాలపైన, అదేవిధంగా కింది స్థాయి వర్గాలు దళిత బహుజన వర్గాలపైన జరుగుతున్న దాడులకు ఆయన మనసు చెల్లించి ఆనాడు ఒక గీతా కార్మికుల మీద జరిగిన దాడితో ప్రారంభమైనటువంటి యుద్ధం కోటలను సుమారుగా 16-18 కోటలను జయించేదాకా వెళ్ళింది. విలాసపురంలో రాజ్యాన్ని మొదలుపెట్టి గోల్కొండ కోట వరకు కూడా ఆయన ప్రస్థానాన్ని కొనసాగించడం, అందులో భాగంగా ఇగురు మండలానికి సంబంధించి సర్వాయిపేటలో పాపన్న నలుగురితో మొదలైనటువంటి ఆయన సైన్యం అన్ని వర్గాలను కలుపుకొని ముదిరాజులు కావచ్చు, దళితులు కావచ్చు, కుమ్మరివారు కావచ్చు, దూదేకుల వారు కావచ్చు, అందరినీ కలుపుకొని 12,000 సైన్యానికి తీసుకొని ఇక్కడ శిక్షణ ఇచ్చి మరి గోల్కొండ కోటను జయించినటువంటి ఘనవీరుడు. మన బహుజనులు తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదని భూస్వాములకు కూడా వ్యతిరేకంగా నాడు భూస్వామ్య వ్యవస్థ ఉంటుండే, రాచరిక పాలన పెద్ద నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిని స్మరిస్తూ వారికి ఘన నివాళులు అర్పిస్తూ మాట్లాడిన చెల్లె మన రాజ్యం కోసం తుపాకీ పట్టుకొని కొట్లాడినటువంటి చెల్లె భాగ్య. ఆమె కూడా అన్ని కార్యక్రమాల్లో ఈ కాంచి విస్తృతంగా ఆమె సమయాన్ని బట్టి పాల్గొంటుందని నేను వాళ్ళ మన బహుజన రాజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా మనమంతా ఇక్కడ సమయం అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి జైదీలు లాల్ సలాంలు తెలియజేస్తుంది. ఏం లేదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా మన సర్దార్ సర్వాయి పాపన్న చెప్పినటువంటి మార్గంలో మన బహుజనులందరినీ ఒక్కటి చేసుకొని పల్లె నుంచి ఢిల్లీ దాకా, సర్పంచ్ పదవి నుంచి పార్లమెంటు ప్రధానమంత్రి దాకా మనం నిలబడాలి, కొట్లాడాలి, పోరాడాలి, సాధించాలి. దీనికి అంతటి కారణం ఏంటంటే మనం అమ్ముడు పోకుండా నిలబడి మన ఓటు మనమే వేసుకుంటే ఇది సాధ్యమవుతుంది. ఆ చైతన్యాన్ని మనం ప్రజలకు అందించాలి అని చెప్పి మనమంతా కూడా ఈ చైతన్యాన్ని ప్రజలకు అందించాలని చెప్పి అప్పుడే మన బహుజన రాజ్యాన్ని చేసుకుంటామని చెప్పి నేను అభిప్రాయపడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.